ఈ రోజు నా షోకి రాబోతున్నారు నా రెండు స్నేహితులు. ఎవరో చూద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేయబోతున్నారు. మేము యూట్యూబ్ షార్ట్స్ లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో బాగా ఇద్దరు కనిపిస్తూనే ఉన్నారు మాకు. థ్యాంక్ యూ. సరే, అయితే ఏమాత్రం వెయిట్ చేయకుండా మా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. తాతలో ఎక్కడ రౌండ్? ఇక్కడే రౌండ్. అలాగే నువ్వే రౌండ్ అనుకున్నావు కానీ మాత్రం మన గేమ్ రౌండ్. అలాగే ఓకేనా? అట్లుంటది మనతోని. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు అతి ఇది అనుకుంటా అలా మొత్తం తిప్పికుంటూ చెప్పకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి నేను అడిగిన దానికి. అనిపిస్తే డైరెక్ట్ చెప్తా. నువ్వు కూడా సుప్రీత. ఓకే రితు. ఫస్ట్ అసలు మీ ఫిలిం నేమ్ ఏంటి? లేడీస్ ఫస్ట్. అయితే నువ్వు చెప్పరా. అసలు మీ సినిమా పేరేంటి? ఇంకా ప్రెసెంట్ టైటిల్ అనుకోలేదు. ఫస్ట్ అనుకున్న టైటిల్ వచ్చి బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్ అని టైటిల్ అనుకున్న తర్వాత నేను తీసుకొని ఉంటాను నాకు తెలిసి హీరోగా. సరే ఓకే, అలానే అనుకుందాం. బట్ ఏంటంటే వేరే టైటిల్ అది రిజిస్టర్ అయిపోయింది కాబట్టి వేరే చూస్తున్నారు. తొందరలో అది కూడా టైటిల్ లాంచ్ కూడా ఉంది, తొందరలో లాంచ్ చేస్తారు. సరే గానీ ఈ మూవీ చెప్తున్నప్పుడు స్టోరీ చెప్పే ఉంటారు కదా, చెప్పినప్పుడు ఏది నీకు హైలైట్ అనిపించింది, వెంటనే ఈ మూవీ నేను చెయ్యాలి అని అనిపించింది ఏంటి? స్క్రిప్ట్ లో ఏదో ఒకటి హైలైట్ ఉంటది కదా. అది ఇప్పుడు రివీల్ అయిపోతే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతుంది కదా. డైలాగ్స్ తో పాటు చెప్పకుండా నార్మల్ గా ఇది నాకు చాలా కిక్ ఇచ్చింది, అందుకే వెంటనే చేయాలనిపించింది. సుప్రీత అని చెప్పు. సుప్రీత హీరోయిన్ గా ఉంది అనగానే వెంటనే నీకు కిక్ ఇచ్చేసి సినిమా నేను ఎలా అయినా హీరో చేసేయాలి అని అనిపించింది. వెళ్ళే ముందు సబ్జెక్ట్ మాత్రం తెలుసు. నేను తప్ప సినిమాలు ఎవ్వరు సెలెక్ట్ అవ్వలేదు, ఇంక్లూడింగ్ సుప్రీత గారితో పాటు. నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ చెప్పిన మాట తన పేరే, హీరోయిన్ గా సుప్రీతని అనుకున్నాను అని. ఓకే వెళ్ళను గుడ్ అని చెప్పింది. బట్ ఒక మంచి లేడీస్ కి టచ్ అయ్యే ఒక పాయింట్, గుడ్ పాయింట్, అది చెప్పేస్తే బాగోదు, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. అంటే అసలు ఏమీ బయటకు రాకుండా ఇప్పుడే అదేంటి అని తెలిస్తే. ఈ మూవీ నీకు చెప్పినప్పుడు సుప్రీత హీరో అమర్దీప్ అనగానే ఫస్ట్ నీ మైండ్ లోకి వచ్చిన థాట్ ఏంటి అసలు? ఓ నైస్ అమరా, అంత పెద్దోళ్ళతో ఎలా వయసు తెలిసిందా ముందే? చూస్తున్నావా అక్క నీ కూతురు ఏం చెప్తుందో? అమ్మో లేదు, నైస్ అమర్ గారా అనుకున్నా. అంటే అప్పటికి మాకు అంత అమర్ అన్నయ్య అంత ఫ్రెండ్షిప్ లేదు. సో అమర్ అన్నయ్యనా? అనలేదు. కాదు, ఇందాక నువ్వేమన్నా చూసావా అక్క, విన్నావా అక్క అని అన్నావు కదా. అక్క అని అంటే ఇప్పుడు సురేఖవాణి గారు మీకు అక్క అయితే, ఇప్పుడు సుప్రీతకి నువ్వు మామయ్య అవుతావు. అదే కదా లాంచ్ లో కూడా అన్నారు మామయ్య అను. ఇప్పుడు అది ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ట్రోల్ అయింది. ఏమైందో తెలుసా? ఏమైంది? ఒకసారి మామయ్య అనమ్మా. మోయా మోయా బాగుందమ్మా, వెళ్ళి ఆడుకోపోమ్మా. సరే, ఒక చిన్న గేమ్ ఆడుకుందాం మనం. ఏంటంటే లైఫ్ లో ఒక కిక్ కోసం చేసే పనులు ఉంటాయి, ట్రాక్ తో చేసే పనులు ఉంటాయి, అండ్ బలుపుతో చేసే పనులు కొన్ని ఉంటాయి. అన్ని మూడు గారి సినిమా పేర్లే. ఒకటి కిక్, ఒకటి క్రాక్, ఒకటి బలుపు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నువ్వు చెప్తావా మరి కిక్ తో చేసే పని ఏంటి అని. నీకంటే సుప్రీత ఇంకా కొంచెం బెటర్ గా చెప్పి నన్ను ఇంప్రెస్ చేసింది అనుకో, పాయింట్ తనకి వెళ్తుంది. సో 3 స్టోరీస్ చెప్పాలి. సో లైఫ్ లో బాగా కిక్ కోసం చేసిన పని ఏంటి? ఏముంది, ఒక్కొక్కసారి మంచి వీక్ మూమెంట్స్ లో ఒకసారి నా ఫ్రెండ్స్ వీక్ మూమెంట్ ఏంటి అంటే వీక్ మూమెంట్స్ అని చెప్తుందానే. మామూలుగా అందరం కూర్చొని ఒక వీక్ మూమెంట్స్ ఉంటాయి కదా, వీక్ మూమెంట్స్ అందరం కూర్చొని మాట్లాడుతుంటాం కదా. వీక్ మూమెంట్స్. సో అప్పుడు మాట్లాడేటప్పుడు మా ఫ్రెండ్స్ నోరు జారి వాళ్ళ పచ్చి నిజాలు చెప్తూ ఉంటారు అనమాట. అవన్నీ నేను వింటాను చూసావా, అప్పుడు నేను కూడా కొంచెం వీక్ మూమెంట్ లో ఉంటాను కదా. పచ్చి నిజాలని చెప్పేస్తాను. కాదు, ఈ పచ్చి నిజాలని తీసుకెళ్లిపోయి వాళ్ళకి కావాల్సిన మనుషులతో మొత్తం చెప్పేస్తాను. అది చెప్పిన విషయం నాకు పొద్దున గుర్తుంది చావదు. అనవసరంగా నా వీక్ మూమెంట్ లో నేనెన్ని చెప్పాను అనుకుంటా. సో అలా ఇరికించడం నాకు ఇష్టం. అలా కొట్టుకు చేస్తారు కదా కళ్ళ ముందు, కొద్దిసేపు బాగుంటది. సరే, ఇప్పుడు నువ్వు సుప్రీత. నాకు అప్పుడు లైసెన్స్ లేదు. సో ఐ థింక్ ఐ వాజ్ జస్ట్ 15-16. అప్పుడప్పుడే డ్రైవింగ్ నేర్చుకుంటున్నా వయసు. లేదు అప్పుడు అంతవరకు వెళ్ళలేదు. సో మా అమ్మ పడుకున్నప్పుడు తెలియకుండా కార్ తీసుకొని వెళ్ళిపోయి డ్రైవింగ్ లోకి వెళ్ళిపోయేదాన్ని. ఓకే. సో నాకు తెలిసి మా అమ్మకి ఎక్కడ దొరికిపోతాను అని చెప్పి అలానే ఒక రోజు దొరికిపోతే మా అమ్మ కొట్టింది నన్ను. కాదు, ఇంకా నీకే పాయింట్ రావాలని నేను లోపల నుంచి కోరుకుంటున్నా. సో దానికంటే బెటర్ చెప్తా మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. గణపతి కాలం దగ్గర ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాడిని. ఫ్రెండ్స్ అందరం కూర్చొని మందు కొడతా ఉంటాం.
మామూలుగా మా అమ్మ మా నాన్న వాళ్ళు రేపు పొద్దున వస్తారని తెలిస్తే ఏం చేయాలో అర్థం దాచాలరా బాటిల్ అని నేను చెప్తే అలాంటివి చెప్పలేను. చెప్తాను చూడండి. అదే నేను చేసా కానీ అలాంటివి చెప్పలేను. అట్లాంటి బాటిల్ తీసుకెళ్ళి ఏం చేశాను తెలుసా, మూత ఓపెన్ చేసి మా వాళ్ళు వాటర్ ట్యాంక్ లో పోసారు మొత్తం. ఒక్క తీట పని అంటే నా 10th క్లాస్లో అనుకుంటా, ఒక గ్యాంగ్ ఉండేది. వాళ్ళందరికీ స్ప్రైట్లో కలుపుకొని తాగాలన్న ఒక వింత కోరిక ఉన్నింది. సో నేను మా అమ్మకి తెలియకుండా ఎక్కడి నుంచో తెప్పించేసి తీసుకెళ్ళి అందరికి తాగిపిచ్చేస్తే తర్వాత మా కోఆర్డినేటర్కి దొరికిపోయాం. అక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేసినా సగం దూరం వచ్చింది కాబట్టి ఓకే రా, నీకే పాయింట్ దీంట్లో. క్రాక్ తో చేసిన పని కాలేజ్ టైంలో ఎంత పిచ్చి అంటే, ఇప్పుడు సపోజ్ మనం అమ్మాయిని ప్రేమిస్తాం, లవ్ లో ఉన్నప్పుడు మాట్లాడినా నాతో మాట్లాడకపోయినా నా వైపు చూసినా చూడకపోతే నాకు అది నచ్చదు అనమాట. నేను క్లాస్లోకి వచ్చి నన్ను చూడాలి. అదేంట్రా, హౌ కెన్ యూ ఫోర్స్ దెమ్? దట్ ఈస్ వాట్ పిచ్చి. చూడలేదు, మాట్లాడుతూ ఉన్నాను, నాకు ఇప్పటికే ఆ సినారియో గుర్తుంది. నాకు ఇష్టం అది, నన్ను చూడాలనేది నా కోరిక. నేను ఎక్కడికి నన్ను చూడాల్సిందే నువ్వు. నేను ఏ వెళ్తున్నాను అన్నా నువ్వు నాకు లుక్ ఇవ్వాలి. వెళ్తున్నావా, సరే అని అడగాలి. అదొక పిచ్చి. ఓకే సరే నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వేరే వాడు వచ్చి ఏదో మాట్లాడుతూ సడన్గా తను డిస్ట్రాక్ట్ అయిపోయింది. నేను మాట్లాడాలని పచ్చినా కూడా తీస్తే అద్దం పగిలిపోయింది. గాజు అలా ఏదోటి చేస్తూనే ఉంటాను. నాకేంటంటే నేను ఒకసారి చూశాను, ఏదన్నా నేను ఉన్నాను అంటే నీ అటెన్షన్ మొత్తం నా మీదే ఉండాలి. అలాంటి ఒక తెక్క పనులు చాలా ఉన్నాయి. పెచ్చనా ఉంటుంది అప్పట్లో బాగా. సో నాకు ఈ పాయింట్ అవసరం లేదు, ఇదేంటి అని కూడా నాకు అవసరం లేకుండా ఆయనకే పాయింట్ ఇచ్చాయి. మరి ఆయనంత వైల్డ్ గా నన్నే చూడాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయనని ఆవిడెందుకు చూస్తుందని చెప్పి ఆయన అనుకుంటే ఆవిడని వెళ్ళి కొట్టిన రోజులు ఉన్నాయి. ఏంటి ఆయన ఆవిడ ఏంటి? నువ్వేమనుకుంటావు, దట్ ఆ అమ్మాయి నిన్ను చూడాలి అని నువ్వు కొడతావు. నేను అలా కాదు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎందుకు చూస్తుంది అని ఆ అమ్మాయిని వెళ్ళి కొట్టిన రోజులు ఉన్నాయి. ఆ అబ్బాయిని మీరు చూడాలనుకున్నారా? ఇద్దరు మొక్కలొక్కలను చూసుకుంటున్నాం. ఇదంతా చూస్తున్నందుకు వాళ్ళు ఆ అబ్బాయిని ఏమనలేదా? ఆ అబ్బాయిని ఏమనలేదు. బేబీ నువ్వు రాననేసా? తర్వాత మాట్లాడటం మానేశాను. ఇది ఓకే, ఇది సాటిస్ఫై. ఈ పాయింట్ నీకే. ఓకే నెక్స్ట్, బలుపుతో చేసిన పని. బలుపుతో అయితే ఏవి చేయలేదు. అంటే రివెంజ్ లాగా కొంతమంది నన్ను అయితే ఎలా అయితే నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు అని కొంతమంది చెప్పి వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. ఎలాగైనా చూపించాలని కొద్దిగా బలుపుతో. ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు అలా? పట్లోలే, నాకు తెలుసు ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు. సరే ఇప్పుడు నేను అడగలేదు, లేదు పాస్ట్ ఎప్పుడు అన్ని జరిగిండేటివి. సో ఆ కొద్దిగా బలుపు అనేది ఉంటుంది కదా మనిషికి, అందుకే నేను కొంతమంది దగ్గర మాత్రమే. అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయా కాదా? కాదు, నువ్వు బలుపు. బేసిక్ గా ఇప్పుడు ఒకరి కోసం ఒకరు మాట్లాడడం మానేస్తారు కదా. సో ఇది వచ్చాక వీడు ఎందుకు మాట్లాడడం మానేస్తారు, లేకపోతే ఇప్పుడు ఈ ఫ్రెండ్ పరిచయం అయ్యాక ఆ ఫ్రెండ్ ఎందుకు మాట్లాడడం మానేస్తాడు అని చెప్పి కావాలని చెప్పి వేరే ఫోన్లోంచి కూడా వాళ్ళకి ఫోన్లు చేసిన రోజులు ఉన్నాయి. నేను పక్కనే ఉన్నాను అప్పుడు. నాట్ ఓన్లీ యూ, ఇట్ మైట్ బి ఫ్రెండ్స్ ఆల్సో. అసలు ఎందుకు అసలు అక్కడ ఏమీ లేని దానికి వీళ్ళు ఎందుకు ఏం క్రియేట్ చేయడం అని ఏం ట్రై చేస్తున్నారు? అసలు నన్ను బ్లాక్ చేస్తాడు నన్ను అనుకుని వేరే నెంబర్లతో వేరే ఫ్రెండ్స్ అందరితో ఫోన్ చేయించు. అదృష్టవంతుడు పాపం. నెక్స్ట్ అమర్, మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కొంతమంది నెగిటివ్ కమెంట్స్ చేశారు కదా, వాటికి మీ మమ్మీ ఆంటీ చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయ్యారు. ఒక వీడియో కూడా చేశారు. ఆ వీడియో చూసావా? చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అడిగాను ఎందుకు మమ్మీ అనవసరంగా అని. బట్ ఒకటి, నా ఇంట్లో నా కొడుకుని తిడుతున్నప్పుడు నాకు ఆ పర్టికులర్ టైంలో నాకు బాధ అనిపించింది. నేను తిట్టినది ఒక వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి గురించి నాకు పెడుతున్న కామెంట్స్ పెడుతున్న వ్యక్తులను తిట్టాను తప్ప పర్టికులర్ ఒక పర్సన్ని కాదు. అని వల్గర్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళని తిట్టింది, ఎందుకు ఇలా పెడుతున్నారు అని చెప్పి. ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని ఎవరన్నా తిడితే వాళ్ళు ఊరికే ఉంటారు అనుకుంటే మా అమ్మ చేసింది రాంగ్.
ఓకే సుప్రీత అంటే ఇప్పుడు నీ మీద కూడా అంతే బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. సో వచ్చినప్పుడు ఆ కమెంట్స్కి వచ్చినప్పుడు నువ్వు అండ్ సురేఖవాణి గారు ఇద్దరు రియాక్ట్ అవుతారు దాని మీద. డాడీ చనిపోయిన టైంలో నేను మమ్మీని రిలాక్స్ చేయడానికి ట్రిప్స్ తీసుకెళ్లేదాన్ని, లేదంటే బయటకు తీసుకెళ్లేదాన్ని. దానికి అందరూ మీకు మీ నాన్న చచ్చిపోయిన బాధ లేదు, చూడండి ఎట్లా తిరుగుతున్నారు అది ఇది అని అంటే, ఆ పాయింట్లో నాకు రియాక్ట్ అయ్యాను. మీకేం తెలుసు, నువ్వు నా బెడ్రూమ్లోకి వచ్చి చూడట్లే కదా నేను ఎంత ఏడుస్తున్నా రోజు అని చెప్పి. సో మేమెంత ఏడుస్తున్నాం మాకు తెలుసు. టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఏదో ఒకటి చేయాలి. అండ్ మీ ఓన్లీ నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ సైడ్ పీపుల్ని కూడా, ఇప్పుడు మేము నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి వాళ్ళు ఇలా ఉంటే, మేము ఇప్పుడు నేను మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు కూడా మీరిద్దరు మంచిగా ఉంటే బాగుంటుంది వాళ్ళ కోసం మేము పెడుతున్నాం అనుకోండి. ఇఫ్ యూ డోంట్ రియలీ లైక్ అస్ చూడొద్దు, బ్లాక్ చేసేయండి. బట్ అంటే ఇన్ని కమెంట్స్ వచ్చినా కూడా ఒక కమెంట్ అనేది గట్టిగా హర్ట్ చేస్తుంది మనని. అలా ఏంటి ఆ కమెంట్ అసలు విచ్ హర్ట్స్ యూ సో మచ్? ఇట్లానే తల్లి కూతుర్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు అసలు డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నారు, ఓ ట్రిప్పులు వెళ్తా ఉంటారు అంటే, నాట్ దట్ వీఆర్ పోర్ ఆర్ మాకు అసలు డబ్బులు లేవని కాదు కదా, వచ్చిన దాంట్లో మేము వెళ్తున్నాము. అమర్ నువ్వు నీ సీజన్ చూసుకున్నావా? ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత టెలికాస్ట్ ని ప్రోమోస్ చూసాను అంతే. సరే ప్రోమోస్ చూసావు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కూడా మనకి వస్తూనే ఉంటాయి కదా రీల్స్. మోస్ట్ ఎంబారెసింగ్ గా అని అనిపించింది ఏంటి? అది అదే ఫౌల్ గేమ్స్ అన్నానని చెప్పి అంటారు కదా, అది కొద్దిగా ఎంబారెసింగ్. ఎందుకంటే ఆ గీత దాటినది కూడా నేను కావాలని దాటలేదు. వీడియో చూస్తే నేను అటు చూసే వేస్తున్నాను, బట్ గీత దాటేసి ఆడేసి అనుకున్నాన్ని అవన్నీ కొద్దిగా ఆడకపోయింటే బాగుండు అలాంటివని. సరే ఓకే, జరుగుతూ ఉంటాయి గేమ్లో, ప్రతి ఒక్కటి తీసుకోవాలని. అండ్ నువ్వు ప్రియాంక అండ్ ఇంకొంతమంది ఏదో గేమ్ ఆడారు, బాగుంది తీసుకో బాలా ఏంటి ఆ గేమ్? అది నువ్వు చాలా బాగా ఆడావు, నువ్వు 100% నువ్వు నీ ఎఫర్ట్స్ పెట్టావు ఆ గేమ్ లో. సంపుతానే. తర్వాత ప్రియాంక ఇలా కూర్చొని అమర్ ఎంజాయ్డా అని అడిగింది. అది మీమ్స్ లో బాగా వైరల్ అయింది. నేను అది చూడలేదే బాబు. నేను చూపిస్తాగా నీకు. సో అసలు ఎందుకు అడిగింది అలాగా? స్కోర్ కోసం ఫస్ట్ అడిగాను కదా, ఆ స్కోర్ కోసం అంత కష్టపడాడు. నువ్వు నీకు ఓకేనా ఇప్పుడు హ్యాపీ అన్నట్టుగా చెప్పింది ఆవిడ. అంతే. హ్యాపీ అనేది వేరు, అంత ఆడిన తర్వాత ఎంజాయ్డా? నీకున్నంత సెన్స్ ఇక్కడ కూర్చొని ఆలోచించి అక్కడ ఆడేవాడికి ఉండదే, ఆ కామన్ సెన్స్ లేకుండా ఉంటాం. నువ్వు ఆటగాడివే కదా అందుకు. అమ్మా అలాంటివన్నీ లేవమ్మా, మంచి ఆటగాడివే. అండ్ సుప్రీత నేనేం అడగాలంటే, ఇప్పుడు నువ్వు రీసెంట్ గా ఛానల్ ఫాలో అవుతున్నావా? నేనా చూస్తున్నా, వద్దులే ఇంకా చూడట్లేదని అర్థమైంది. మీ కేరళ అవన్నీ చూసాను చెప్పాను కదా, చూసాను. నేను నిన్న నైటే చూసాను. మంచి ఆటగాళ్ళు ఇద్దరు. అదే మీ ఇద్దరు యూట్యూబ్ స్టార్ట్ చేసావు, బ్రాండింగ్స్ చేస్తావు, ప్రమోషన్స్ చేస్తావు, ఇన్స్టాగ్రామ్ లో చాలా బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తావు. అసలు నార్మల్ గా ఎంత సంపాదిస్తావు సుప్రీత నువ్వు? టచ్ వుడ్ నిజంగా చెప్తున్నాను, ఆ అకౌంట్ నాకు ఉంటే ఈ పార్టీకి ఒక ఫ్లాట్ కొనేదాన్నేమో. కానీ నిజంగా మా అమ్మ అదే కదా మొత్తుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ అమౌంట్ వచ్చింది అనుకో, అమ్మ ట్రిప్కి వెళ్దామా అంతే, అది దాచుకోవాలి. ఆ థాట్ రావట్లేదనే మా అమ్మ బాధ. సరే కానీ ఇప్పటి వరకు నువ్వు చాలా సీరియల్స్ చేసావు అండ్ కొన్ని మూవీస్ కూడా చేసావు. నువ్వు కూడా అంటే నార్మల్ గా కొన్ని మూవీస్ అంటే ఇప్పుడు రిలీజ్ కాలేదు కానీ యూ వర్క్డ్ ఇన్ ద ఫ్యూ ఫిలిమ్స్ కాబట్టి, మీ కో యాక్టర్స్ లో ఎవరైనా క్రష్ ఉన్నారా? అంటే నేను ఎప్పుడు కో యాక్టర్స్ తో లేదు, కానీ ఫ్యూచర్ లో యాక్ట్ చేసే వాళ్ళ మీద ఉంటుందేమో. కానీ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. కానీ ఇప్పటిదాకా వర్క్ చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ స్పార్క్ అనేది కలుగుతుంది. శ్రీరామ్ చంద్రకి ఎంతమంది అమ్మాయిలు పడిపోతూ ఉంటారు. మొన్న వచ్చి కుషిత కూడా శ్రీరామ్ చంద్ర మాస్ మొగుడైతే బాగుంటుంది. నాకు ఇష్టం లేదు సార్. దీనికోసమే అడిగా, దీనికోసమే చెప్పాను నేను అది. సో నువ్వు చెప్పు, నువ్వు ప్రియాంకతో వర్క్ చేసావు, తను ఎప్పుడైనా నీకు క్రష్ ఫీలింగ్ వచ్చిందా? నాకు ఆస్తులు ఇచ్చావు సరే.
లేదే అలాంటివి ఏం లేదే. నేను సీరియల్ చేసే టైంకే తనకి బాయ్ ఫ్రెండ్ శివ ఉన్నాడు, అప్పటికే తెలుసు. అందుకు నాకు అప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఆవిడ మీద అప్పుడు ఎప్పుడు లేదు. ఎప్పటికైనా నేను ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాను ఎప్పుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా కానీ ప్రియాంక గారు మమ్మల్ని అందరినీ అని అంటావు. మరి మనమంతా చేపల బ్యాచే, మనము కలిసి బతికి కలిసి పెరిగి కలిసి తిరిగి. ఏంట్రా అది? వీఆర్ ఓపెన్ ఫ్రెండ్లీ. మనం ఓపెన్ ఓకే, తనేంటి అని అంటే షీఈ్ అ గుడ్ కోస్టార్. నాకు ఎప్పుడైనా కానీ అంటే స్టార్టింగ్ లో నుంచి కానీ ఎప్పుడైనా కానీ నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు ఏం లేదు తన మీద. చెప్పు, నిజంగా చెప్తున్నా కాబట్టి వెంటనే ఏం లేదు. అంతకుముందు చేసిన ఆవిడ మెరీనా గారు. మెరీనా గారికి ఆల్రెడీ రోహిత్ గారు ఉన్నారు. సో మెరీనా గారిని ఎవరైనా ఉన్నారు కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావా ఏంటి? బేసిక్ ఏంటంటే చేసేటప్పుడు ఇలాంటి పత్యాపరాలు పెట్టుకోకూడదని ఒక పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి అలాంటి ఎప్పుడు ఆలోచన రాలేదులే. ఉన్నారులే మాకు ఎవరు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉంటారు కానీ కొంతమంది చెప్పారు కాబట్టి మాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు లేవు. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఉండే అమ్మాయిల మీద ఎప్పుడైనా అమర్ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ లో అయినా లేకపోతే సీరియల్స్ లో అయినా ఏదైనా రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు కెమెరా ఆఫ్ లో కూడా చేసావా ఎప్పుడైనా? అది రొమాంటిక్ సీన్ అది ఎలా చేస్తారే? కుదురుతుందో చెప్పు నిజంగా. అంటే అట్లీస్ట్ సరే పెళ్లి కాక ముందు అలాంటి ఆఫర్లు వచ్చినా బాగుంది. ఇప్పుడు వచ్చినా కానీ ప్రైజ్ అవ్వక ముందే. ఇప్పుడు నేనేం అన్యాయం చేయాలని అనుకోవట్లేదు తేజుకి. నువ్వు న్యాయం చేసినా అన్యాయం లాగే ఉంది అది నాకు. అయ్యో అది నాకు కూడా తెలుసులేదు. అంటే పెళ్ళి అవ్వక ముందు ఎప్పుడైనా ఒక మంచి రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు వన్ మోర్ ఇంకోసారి చేద్దామా ఎందుకంటే ప్రాపర్ గా రాలేదు అలా ఎప్పుడైనా అన్నావా? నేను సీరియల్ కి ముందు సీరియల్ కి ముందు ఒక వెబ్ సిరీస్ చేశాను, అది ఇంకా రాలేదు, జస్ట్ మిస్ అని చెప్పి. అందులో 24 లిప్ లాక్స్ ఉంటాయి. ఓకే, లెక్క పెట్టుకున్నావా? లెక్క పెట్టేది ఏముంది, ఆ కాన్సెప్ట్. అసలు జస్ట్ మిస్ అని స్టోరీ చెప్పేటప్పుడు 24 కిసెస్ అన్నప్పుడు వీడు ఓకే అనుకుంటాడు, ఇంకా చేసేద్దాం ఎప్పుడు ఇవ్వకపోయినా పర్లేదు. జస్ట్ మిస్ అనే టైటిల్ ఉంటుంది కదా, సో దాన్ని జస్టిఫికేషన్ చేసేలాగా చేసామన్నమాట అప్పట్లో. అంటే అక్కడి వరకు వచ్చి జస్ట్ మిస్ అయిపోతూ ఉంటుంది, లేదు ఏం మిస్ అవ్వదు. ఓకే, ఫ్లెడ్జ్డ్ గా. తర్వాత అది ఎప్పుడు దాదాపు ఒక 7 years బ్యాక్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అది ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. సరే సుప్రీత, నువ్వు వస్తున్నా అని తెలిసి ఆల్ నీ ఇంటర్వ్యూస్ అన్ని చూసుకుంటే నాకు ఒక ఇంటర్వ్యూలో నువ్వు ఏం చెప్పావనంటే, నేను ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నాను, అది మా అమ్మకు కూడా తెలీదు, నేను చాలా బాధ ఫీల్ అయ్యాను, నేను చాలా అంటే చాలా టాక్సిక్ ఫీల్ అయ్యాను ఆ రిలేషన్షిప్ లో అని చెప్పావు. దాన్ని ఓవర్కమ్ అయ్యావా ఇప్పుడు? ఇంకా టాక్సిక్ లేదు చెప్పుడో. టాక్సిక్ అంటే అసలు ఎలా ఉండేది ఆ రిలేషన్షిప్? జీన్స్ వేసుకోకూడదు, స్లీవ్లెస్ వేసుకోకూడదు, నిజంగా ఫ్రాక్స్ వేసుకోకూడదు, అదేంటి నెయిల్స్, ఎక్రైలిక్ నెయిల్స్ పెట్టించుకుంటాం కదా, నెయిల్స్ పెట్టించుకుంటే నెయిల్స్ ఎందుకు పెట్టించుకుంటున్నావు అంటే అంత ప్రేమించావా నువ్వు? అన్ని చెప్పినా కూడా కుర్రతనం, చిన్నతనం, వెర్రితనం. కరెక్ట్. ఫ్యూచర్ లో మరి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా లేకపోతే సంప్రదాయని శుద్ధ పూజని అని పెళ్లి చూపులు చేసుకొని అమ్మ చెప్పిన వాడిని పెళ్లి చేసుకుంటావా? డెఫినెట్ గా మమ్మీ ఒప్పుకుంటేనే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా చూద్దాం, ఇంకా దానికి బోల్డ్ టైం ఉంది. కాదు, మా అమ్మకి నేను పెళ్లి చేద్దామని చూస్తున్నాను కానీ ఆమెనే దొరకట్లేదో ఏదో అన్నావు, సో ఏంటి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి? ఆమె ఎప్పుడు ఓకే అంటే అప్పుడు, బట్ అబ్బాయి ఎవరు రెడీగా లేకపోయినా కానీ అంకుల్స్ ప్లీజ్ నాకు క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి అసలు అంకుల్ కి? కొంచెం మమ్మీని బాగా చూసుకోవాలి, ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి, ఈ సోషల్ మీడియాలో ఉండే నెగిటివ్ ఫస్ట్ టాక్సిక్ ఉండకూడదు. సో మా అమ్మని మంచిగా చూసుకునేవాడు ఉంటే నాకు హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనం రీసెంట్ గా కొన్ని ఫిలిమ్స్ చూసినా కూడా తెలిసిద్ది, డైలీ టీవీలో కనపడే వాళ్ళని థియేటర్ కి వెళ్ళి చూడాలంటే ఆడియన్స్ రారు, అది ఇండస్ట్రీలో ఉండే టాకే. సో ఇప్పుడు నువ్వేంటి అంతకు ముందు సీరియల్స్ చేసావు, షోస్ చేసావు, అండ్ ఇప్పుడు ఒక మూవీ చేయబోతున్నావు, సో నువ్వేంటి ఇంకా మూవీస్ లోనే ఉండిపోదామని ఫిక్స్ అయ్యావా లేకపోతే మళ్ళీ నేను సీరియల్స్ లోకి వస్తాను అనా? అసలు ఏంటి నీ కెరియర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నావు? ఓన్లీ మూవీస్ ఆర్ సీరియల్స్? స్టార్టింగ్ లో సినిమా ఇండస్ట్రీకి రావాలనేది మెయిన్, మూవీ చేయాలనేది. సో అందుకని అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాలు చేశాను. తర్వాత యూట్యూబర్గా సో ఐ డ్రీమ్లో వీడియోస్ చేసుకుంటూ అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను. అదృష్టవశాత్తు నాకు సీరియల్ వచ్చింది, దాంట్లో సెకండ్ హీరోగా అన్నారు, తిప్పి చూస్తే ఫస్ట్ హీరో అయ్యాను అనుకుంటా. అలా చేసుకుంటూ వచ్చే దాంట్లో జానకి కూడా ఒక మైల్ స్టోన్ లాగా వచ్చి మంచి పేరు, వెనక్కి తిరిగి చూసుకోవాలని అంత మంచి పేరు వచ్చింది. ఓకే, ఈరోజు బిగ్ బాస్ కూడా చేశాను. అంతకుముందు సీరియల్ చేసేటప్పుడు ఒక 2 సినిమాలు చేశాను, ఐరావతం చేశాను, అభిలాష చేశాను ఓటీటీకి.
ఇప్పుడు కూడా సినిమా వచ్చింది చేస్తున్నాను, ఇంకో సినిమా వచ్చింది చేస్తున్నాను, వెబ్ సిరీస్ వచ్చింది చేస్తున్నాను. ఈ ఒక్క 5 monthsలో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోతాయి. నిజంగా సినిమా సక్సెస్ ఇస్తే సినిమా సైడే ఉంటాను, లేకపోతే నా ఆడియన్స్ నాకున్నాడు, సీరియల్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, తిరిగి రావడానికి ఎటువంటి హెజిటేషన్ లేదు. అర్రే నేను అది చేసి వచ్చి చేస్తున్నాననే బాధ లేదు. మనం వచ్చింది అక్కడి నుంచి, మనం ఎందుకు బాధపడాలి? యూజువల్లీ ఇప్పుడు ఉండే హీరోస్ ఏంటంటే ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక మూవీ చేశారంటే ఇంకా నెక్స్ట్ నుంచి హీరోగా అలానే ఇంకా నేను ఇంకా అంతే అన్నట్టు ఉంటది. బట్ అమర్ని నేను అప్పుడు నార్మల్ గా అడిగినప్పుడు కూడా అడేం చెప్పాడంటే ఇంకోదేదో క్యారెక్టర్ చేస్తున్నాడు ఒక మూవీలో, అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు. ఓన్లీ హీరోగానే ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలి, అందుకే నువ్వు సక్సెస్ అవుతూ ఉన్నావు అమర్. ఇప్పుడు నా సినిమాలో కూడా నేను ఒక మంచి ఆర్టిస్ట్ అనిపించుకుంటే 10 అవకాశాలు వస్తాయి. అంతేగా నేను హీరో అని కూర్చున్నానంటే హీరో అనే బోర్డు వేసుకుని కూర్చోవాలి తప్ప నేను ఏం చేయలేను. కాబట్టి నాకు అలాంటి సెన్స్ అయితే లేదు. హ్యాపీగా ఐ కెన్ కమ్ బ్యాక్ అగైన్, ఐ కెన్ డూ. వస్తే ఇది చేసుకుంటే అది చేసుకుంటాను, సంతోషంగా చేసుకోగలను. బట్ టచ్ వుడ్ మేము చేస్తున్న మూవీలో ఏంటి అని అంటే ఇద్దరికి చాలా స్కోప్ ఉంది. అది ఈక్వల్లీ ఇద్దరం మా పర్ఫార్మెన్సెస్ ని పెద్ద హైట్స్ కే వెళ్తుందని మాకుంది కానీ బట్ ఇద్దరికి ఆ యాక్టింగ్ ని చూపించుకునే స్కోప్ ఉంది. సో ఇన్ని రోజుల నుంచి కూడా నేను చేసే ఫస్ట్ మూవీ ఇదే ఎందుకు చేశాను అని అంటే జస్ట్ ఏదో హీరోయిన్ సురేఖ వాణి కూతురు చేస్తుంది అట్లా కాకుండా దీంట్లో యాక్చువల్లీ నాకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. సో సేమ్ అమ్మకి కూడా సెకండ్ హాఫ్ నాకు ఉంటుంది, ఫస్ట్ హాఫ్ మొత్తం తన నా షోల్డర్స్, సెకండ్ హాఫ్ నా షోల్డర్స్. అండ్ రీసెంట్ గా ఒకటి మనం చూస్తే ఇప్పుడు సోహెల్ మూవీ ఒకటి రిలీజ్ అయింది. సో థియేటర్లకి ఎవరు రావట్లేదు అని మీడియా ముందు కూడా సోహెల్ ఏడ్చాడు. సో అది చూసినప్పుడు నువ్వు ఏం ఫీల్ అయ్యావు అసలు? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అన్నకు కూడా కాల్ చేశాను, మెసేజ్ కూడా పెట్టాను. ఒకటి ఆ బాధ అనేది ఉంటుంది, ఎందుకంటే ఆయన కూడా పాపం ఇన్వెస్ట్ చేశారు, ఆయనే ప్రొడ్యూస్ చేశారు. కొద్దిగా ఆ పెయిన్ అనేది కనిపించింది. అవును నేను మంచి సినిమా చేశాను కదా రండి చూడండి అని. నేను ఒకటే చెప్తాను, మనం చేసిన దాంట్లో దమ్ము ఉంటే అన్ని చూస్తారు. గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి రాళ్ళు విసిరేసావంట, నిజమేనా? ఇప్పుడు అమ్మాయి ఎవరు చెప్పారు? నువ్వు విసిరేసిన అమ్మాయికి ఒక అమ్మాయికి తగిలింది, ఆ అమ్మాయి చెప్పింది నాకు. ఇంకా చాలా నీ దుప్పటి స్టోరీలు అన్ని తెలుసు. బెంగళూరు గర్ల్స్ హాస్టల్లో రాళ్ళు ఎందుకు విసిరేసావు అసలు నువ్వు? ఎవరైనా అమ్మాయి నచ్చిందా, అమ్మాయి చూడపోతే రా విసిరేసావా? చూడలేదు, నాకు అదేంటి నన్నే చూడాలి నాకే అని అన్నావు కదా. అప్పుడు ఇష్టపడిన అమ్మాయి చూడలేదని రాళ్ళు విసిరేసావా? నేను చూడకూడదు చూశాను, కోపం వచ్చి నన్ను చూసి దాక్కుంటే బయట రమ్మని రాళ్ళు విసిరేసావా? సరే నువ్వు రాయి స్టోరీ చెప్పకపోతే నేను దుప్పటి స్టోరీ చెప్తా. అదే చెప్తున్నా కదా, అంటే నేను చూడకూడని సంఘటన ఒకటి చూశాను అనమాట. సో తనతో చూడకూడని అమ్మాయి పక్కన వేరే అబ్బాయిని నేను చూశాను. చూడడం అంటే వెళ్ళి ఈ అబ్బాయి ఆ అమ్మాయిని హగ్ చేసుకొని అదన్నీ నేను చూసేసరికి నేను కొంచెం ఫీల్ అయ్యాను. నన్ను చూసి భయపడి హాస్టల్లోకి వెళ్ళిపోయి దాక్కునేసరికి కోపం వచ్చేసి బయటకు వచ్చి మాడదాం అంటే ఫోన్ ఆఫ్ చేసింది. అప్పుడు నోకియా ఫోన్ టక్కన ఆపేయచ్చు. సో ఆపేస్తామని చెప్పి ఫోన్ వేసిడితే అద్దం పక్కన లోపలికి వెళ్ళిపోయింది ఫోన్. ఇంక నేను దేంట్లో పిలిచాను, అందుకే రావాలంటే రాళ్ళతో పిలిచాను. ఏముంది అప్పుడు నోకియా ఫోన్ ఏంటంటే దాంట్లో గుట్టు. సో అలాంటివి ఏదో అప్పట్లో ఇవన్నీ పాత కథలు అబ్బా. 2008, 7, 9. సరే కొత్త కథ ఏమన్నా ఇలాంటివి ఏమైనా జరిగాయి? పిల్లో ఇప్పుడున్న కథలో నేను, నా సినిమా, నా ఫ్యామిలీ, నా కుక్క, ఇది తప్ప ఏమీ లేదు. నీకు మొక్కుతానే తల్లి, ఆపవే, ఇంకోటి పోవే నీకు. సో దీంతో మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సెకండ్ రౌండ్ ఏంటో తెలుసా? ఎవర్రా మీరంతా? సో ఏంటంటే మా స్టూడెంట్స్ కొన్ని మీమ్స్ చెప్తారు. ఆ మీమ్స్ మీ లైఫ్లో ఎప్పుడు కనెక్ట్ అయింది, ఏంటి ఆ స్టోరీ అనేది మాకు చెప్పాలి. ఓకే, ఫస్ట్ మీమ్. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ స్వామి. ఏమరా బాలరాజు, ఏమరా నీ వల్ల దేశానికి ఉపయోగం అనే ఈ మీమ్ మీ లైఫ్లో ఎప్పుడు కనెక్ట్ అయింది? నేను సంబంధం లేకుండా ట్రివేండ్రానికి బ్యాక్ డోర్ జాబ్కి వెళ్ళి పని చేతగాక సముద్రం చూస్తూ ఏమిరా నీ వాళ్ళ ఉపయోగం, షార్ట్ ఫిల్మ్ సినిమాలు అనుకున్నావు, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నావు అనే ఫీల్. ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వల్ల ఉపయోగం? ఇలాంటి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు అనిపిస్తుంది. పక్కనోడి మీద ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు అమర్ మీద ఎప్పుడైనా, లేకపోతే ఇంకెవరి మీద? ఇంకా అంత ఇది రాలేదు బాండింగ్. ఇంకా వేరే వాళ్ళు అమర్ అంటే బొచ్చుడు మంది ఉన్నారు నా జీవితంలో. ఎవరో ఒక్కళ్ళు
పేరు చెప్పాను కానీ ఒకడు బండగుండేవాడు. వాడేంటి నా ఫ్రెండ్స్ అందరినీ వాడికి పరిచయం చేశాను. వాడేంటి వాళ్ళందరిని వేసుకొని బయటకు వెళ్ళడం స్టార్ట్ చేశారు, నన్ను ఇగ్నోర్ చేశారు. అప్పుడు నా చేతిలో ఒక కత్తి ఉంటే ఎందుకు భయ్యా రిస్క్, ఆవిడతో పాటు ఈయన కూడా వేసపోయింట్ అయిపోయింది కదా. ఓకే నెక్స్ట్ మీ. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ చింటూ. హాయ్ చింటూ, నా పేరు కూడా చింటూ. అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు నేను మారిపోయాను అని మీ లైఫ్లో ఎప్పుడు కనెక్ట్ అయింది? అదంతా ఒకప్పుడు అండి, నేను ఇప్పుడు మారిపోయా. అదా రాలేయడం అవన్నీ అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు మారిపోయాం కంప్లీట్ గా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేయట్లేదు, ఓన్లీ దుప్పట్లు వేస్తున్నాడు. రాలేదు మానేసి దుప్పట్లు వేస్తున్నాడు. నాయన ఈ దుప్పటి గోలేంట్రా నాయన. ఇప్పుడు సుప్రీత అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను చాలా మారిపోయాను. చెప్పా కదా ఒకప్పుడు రిలేషన్లు అవన్నీ అని. ఇప్పుడు ఏం లేదు, చెప్పా కదా వర్క్ హాలిక్ అన్ని మానేసి జిమ్ డైట్. యా ఇదైతే చాలా మార్పులు. ఓకే నెక్స్ట్ మీ. హాయ్ అన్న, నా పేరు ప్రశాంత్. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అని మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇది ఇప్పుడను అబ్బా అబ్బా. కొన్ని విషయాలు నేను చెప్పాను రీతు, నువ్వు అంటావు అబ్బా అవసరం ఇప్పుడు అబ్బా ఇది అను సరే. ఎంత ఓవర్ యాక్షన్. పర్లేదు చెప్పు, నా షో నేను ఎడిటింగ్ చేసుకోగలను. నాకు అలాంటివి ఏం లేదబ్బా, ఎప్పుడు అనిపించలేదు అలాగే. ఎలా అబ్బా అనేది ఏం నాకు అనిపించలేదు. అబ్బా అంటే నువ్వు అనుకునేటి అంటే అబ్బాలు కాదురా, నార్మల్ గా అబ్బా అని అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఒక సినిమా చేశాను, ఆ సినిమాలో నేనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్. నేను సీరియల్ చేశాను కాబట్టి నాకు అంతో ఎంతో చిన్న గుర్తింపు ఉంది కాబట్టి నేను ఎక్కడ కూర్చుని ఒక అమ్మాయి వచ్చింది. వేర్ ఇస్ ద వాటర్ బాటిల్, అసలు నేను తాగని తెలుసు, నాకు ఈ చైర్ ఏంటి ఇక్కడ నాకు లేదు, నాకు అక్కడ వేయి నేను మారుతుంటే నేను హీరోయిన్ ఏమో అనుకున్నాను నిజంగా. సరే డైరెక్టర్ గారు షార్ట్ అన్నారు, అమ్మాయి వచ్చిన పక్కన నుంచింది. నేను డిస్టెన్స్ కోసం మనకి ఎందుకు మళ్ళీ ఎట్లా కట్ చేయమని పక్కన ఏమంటే పక్కకు వచ్చేసాను. అమ్మాయి దగ్గర క్లోజ్గానే ఎందుకు సార్ అన్న, అవి నీ వైఫ్ క్యారెక్టర్ అనేది. నా వైఫ్ క్యారెక్టర్ నేనే ఆడ మూల కూర్చారంటే నీకు ఎంత అవసరమా అప్పా అనిపించిందే. ఓకే నెక్స్ట్ మీ. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ నరేష్. మందేదంతా అని మీ లైఫ్లో ఎప్పుడు కనెక్ట్ అయింది? అలా అనుకున్న ప్రతిసారి చెప్పు దెబ్బలే పడినాయి అయ్యా నాకు. ఏది ఒక చెప్పు దెబ్బ చెప్పు. ఎలా మందే ఇదంతా చెప్పు. అలాంటివి ఏం లేవు. ఆ మందే ఇదంతా చాలా అనుకోవాలనిపిస్తుంది కానీ అనుకున్న ప్రతిసారి నాకు అది మందే ఇదంతా అంటే ఒకళ్ళేవో రాళ్ళు ఒక మందే ఇదంతా ఒకళ్ళు దొప్పటి, ఒక మందే ఇదంతా ఇంకోటి. అనుకున్న ప్రతిసారి అమ్మకి వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు, లేదంటే అమ్మకి పెళ్లి అయిపోయింది. అమ్మ ఫోన్లే నాయన పాపం ఏదైనా సీరియల్ చేద్దాం ఇంకా మందే హీరోయిన్ అని అనుకునే లోపల హే హీస్ మై బాయ్ ఫ్రెండ్ అనుకుంటూ పరిచయం చేస్తున్నారు అమ్మకి. అంతే రెడీ. ఏంటి ఏంటి అర్థం? మనం షూట్ లొకేషన్ చెప్తాను, మీరు కంగారు పడకండి. మీరిద్దరు షూట్ లొకేషన్ లో చెప్పుకునేవి కాదు మేము అడిగేది, ఇప్పుడు చెప్పాల్సినవి. అదే పలానా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మనకి ఇదంతా మందే అనుకుంటాం, కానీ వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది మంది ఏం కాదని. ఇక్కడ మనం కూడా ఏదో పార్టిసిపెంట్స్ లాగా ఉంటది. అవును, నువ్వు నార్మల్ గా ఈవెంట్స్కి వెళ్తూ ఉంటావు కదా మరి, ఆ ఈవెంట్స్ లో కొన్ని వాటర్ బాటిల్స్ తాగుతూ ఉంటావు కదా, నువ్వు ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటావా? లేదు, నాకు వినిపించింది ఏంటి అని అంటే ఈవెంట్ లో కంటే క్యారవాన్ లో వాటర్ ఎక్కువ తాగుతాడు అని. అది ఎవరు తెచ్చిస్తారు? నాకు తెలియదు, నేను లేనే. అబద్ధాలు చెప్పకు, నువ్వు ఆల్రెడీ స్టాక్ పెట్టుకొని నీ సంచిలో నీ అసిస్టెంట్ సంచిలో మొత్తం అని వాటర్ బాటిల్లే ఉంటాయి. కాకా అయిపోయిందా? సరే ఓకే, మందే ఇదంతా చెప్పు. ఒక పర్సన్ ని ఇట్లా ఆ హనీమూన్ ఫేజ్ ఉంటుంది కదా రిలేషన్షిప్ లో, ఈ అబ్బాయితో నేనే రిలేషన్ లో ఉన్నాను, సో ఇంకా అది ఇంకెప్పటికీ మనదే, వాడు ఇంకెవరితో మాట్లాడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. తర్వాత తెలుస్తుంది అది అలా కాదు, అది ప్రపంచం మొత్తానిది అని. ఇది వీడు మనోడు అని అనుకుంటాము, అది అంటే అది మనదే అని మనం అనుకుంటాం, కాదు అది ప్రపంచం మొత్తానిది. ఈ సైట్ మందే అని అనుకుంటే ఆ సైట్ లోకి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు. వాడు అడిగిన క్వశ్చన్ ఏమో ఇంత, వీళ్ళు మాట్లాడేది ఇంత. సరే ఇంకోటి ఏంటంటే మేము ఇంకోసారి అని ఎప్పుడెప్పుడు రాసింది అది నువ్వు ఒకసారి అరవా మేము ఇంకోసారి అలా ఎవరినైనా అడిగేవా నువ్వు?
చెప్పురా ఎప్పుడైనా ఎవరినైనా అడిగేది ఇందాక చెప్పాడు కదా 24 kisses. జస్ట్ మిస్ లో ఇంకోసారి అని. జస్ట్ మిస్ అన్ని అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ మా డైరెక్టర్ రెడీగా ఉంటాడు పెట్టించే కదా. సరే ఇన్ నార్మల్ రియాలిటీలో రియల్ లైఫ్ లో లేకపోతే ఎప్పుడైనా అంటే డాన్స్ స్టేజ్ మీద ఏదైనా చేసేటప్పుడు ఇంకొకసారి చేద్దాం అనిపిస్తుంది. అలా ఇంకోసారి అడుగుతానే ఉంటాను. డాన్స్ తీసేసి మిగతాదంతా ఉంచండి. దీంతో మా సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఏంటంటే జింగ్ అమేజింగ్. దీంట్లో ఏంటంటే మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. సో 2 ఆప్షన్స్ దిస్ ఆర్ దట్. అది మీకంటే ముందే ఈ స్టూడెంట్స్ గెస్ట్ చేసి రాస్తారు. ఎవరైతే కరెక్ట్ గెస్ట్ చేస్తారో వాళ్ళు ఫైనల్ వరకు ఉంటారు. ఎవరైతే రాంగ్ గెస్ట్ చేస్తారో బోర్డ్స్ ఇచ్చేస్తారు. ఫస్ట్ అమర్, వేకప్ కిస్ సిస్టమా గుడ్ నైట్ కిస్ సిస్టమా? చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు, వాళ్ళు రాస్తారు. అమర్దీప్ కి పొద్దున్నే లేవగానే ముద్దు పెట్టుకోవటం ఇష్టమా, నైట్ పడుకునేటప్పుడు ముద్దు పెట్టుకోవటం ఇష్టమా? ఓకే రివీల్. ఓకే అమర్ నువ్వు చెప్పు. నో కిస్ అండవు ఏంట్రా? ఎనీ టైమా? అరే ముద్దంటేనే ఇష్టం. అది పొద్దున్న పెట్టుకుంటే ఏముంది, రాత్రి పెడితే ఏముంది? తెల్లార్లు అంటే అవదెక్కడా? సో ఎనీ టైం అన్నావు కాబట్టి ఓకే బోర్డులు మీ దగ్గరే ఉంచుకోండి. ఎనీ టైం అని అంటే అరే ఆపోజిట్ మనిషికి కూడా ఓపిక ఉండాలి కదా. నువ్వు మొత్తం పొద్దున్న నుంచి రాత్రి వరకు నాకు ముద్దంటే ఇష్టం అంటే బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని ముద్దు, పడుకునేటప్పుడు పడుకుంటానని ముద్దు, వెళ్ళొచ్చిన తర్వాత వచ్చానమ్మా అని ముద్దు, అమ్మ సోఫా మీద కూర్చుంటున్నా ఒక ముద్దు, నీ ముద్దుకు ఒక ఓకే. నెక్స్ట్ సుప్రీత. సేమ్ క్వశ్చన్ కాదు. సండే వితౌట్ బాతా లేకపోతే కిస్ వితౌట్ బ్రష్? రివీల్. సండే వితౌట్ బాత్. ఓకే నువ్వు సండే స్నానం చేయవా సుప్రీత? అలా ఏం లేదు, అంటే సండే కొంచెం లేజీ డే ఉంటది కదా. వింటర్స్ లో అయితే అసలు 2 రోజులు స్నానం చేయకుండా రోజులు కూడా ఉన్నాయి. బట్ కిస్ వితౌట్ బ్రష్ ఎప్పుడైనా ట్రై చేసావా? హలో మమ్మీ, ఐఎమ్ కమింగ్ హోమ్. ఓకే అమర్, ఫర్గివ్నెస్ ఆర్ కీప్ ఇట్ ఇన్ మైండ్? సరే తప్పు చేశాడులే అని వదిలేస్తాడా లేకపోతే గుర్తు పెట్టుకొని శత్రుత్వం మెయింటైన్ చేస్తాడా? రివీల్. ఓకే ఏంటి అమర్, గుర్తు పెట్టుకుంటావా లేకపోతే సర్లే అని వదిలేస్తావా? మాక్సిమం వదిలేస్తాను, పట్టించుకోను. అలా ఎవరినైనా వాడు ఎంత చేసినా కూడా సర్లే వదిలేద్దాం వాడి కర్మ అని వదిలేసింది? స్టార్టింగ్ లో ఒక బఫూన్ పేరు చెప్పాను, అన్నే వదిలేసా. 9 సంవత్సరాలు వెంటనే ఉండి. ఏంటి ఆ బఫూన్ స్టోరీ చెప్పు. ఏం లేదురా, ఒక 9 years లైక్ ఫ్రెండ్ జోన్ కన్నా మించి చూశాను అనమాట. లైక్ అంత చూసుకున్నాను. తినే తిండి దగ్గర నుంచి తిరిగే వరకు ప్రతిదీ సపోర్ట్ చేస్తూ నాతో పాటు ఇండస్ట్రీలో ముందుకు తీసుకొని వస్తూ అన్నీ చేశాను. సో మనం ఇష్టపడిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి డబ్బుల కోసం మననే అమ్మేయడం మన జీవితంలో. అమ్మేశాడేంటి? నా క్యారెక్టర్ని నన్ను అమ్మేసినట్టే కదా. ఓకే వీడి గురించి బ్యాడ్ గా చెప్పడం, అది కేవలం మనీ కోసం. ఎస్ అలా చెప్పి. సో ఇలాంటివన్నీ చేశాడనమాట. మా నాన్నగా నాతో అన్న మాట ఒకటే, ఫ్రెండ్ అని మాట్లాడతావు, ఫ్రెండ్ అనేవాడు వెనకేసుకొని వస్తాడు, సమర్థిస్తాడు, కాపాడుతాడు, నిన్నేంట్రా ఇరికిచ్చాడు, ఫ్రెండ్ అన్నావు ఏంటి అని. ఆ రోజు పోయింది. ట్రూ. ఇంకా వదిలేసాను. ఆబ్వియస్లీ ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాల్సిన అవసరం లేదే. కర్మ. వి బిలీవ్ ఇన్ కర్మ. అంతే, కొడుతుందమ్మా, కంపల్సరీ కొడుతుంది. సుప్రీత, మీటింగ్ ఎక్స్ ఆర్ మీటింగ్ ఎనిమి? పోయి నా ఎక్స్ని కలవడం, సుప్రీత ఎక్స్ని కలవడం సుప్రీతకి ఇష్టమా లేకపోతే ఆమె శత్రువుని కలవడం ఇష్టమా మళ్ళీ లైఫ్ లో? ఓకే రివీల్. ఓకే ఎక్స్ బాయ్ ఫ్రెండా ఎనిమియా? ఎక్స్ ని కలవడం బెస్ట్. సో ఎనిమి బోర్డులు ఇచ్చేయండి. ఓకే నెక్స్ట్, మ్యారేజ్ ఆర్ కెరియర్? రివీల్.
ఏంటి మ్యారేజ్ ఆర్ కెరియర్? కెరియర్. నీకు బాగా నచ్చిన అబ్బాయి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ పెడితే అప్పుడు ఏం చేస్తావు మరి? నీకు ఇష్టం ఉంటే వెయిట్ చేయి కొన్ని రోజులు, తర్వాత నేను సెటిల్ అయినాక పెళ్లి చేసుకుందామని. అప్పటి వరకు వెయిట్ చేస్తేనే పెళ్లి చేసుకుంటా అన్నట్టు. అప్పటిదాకా మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తుందా అంటే నెల 25,000 10,000. నువ్వు కూడా వెళ్ళి నీ కెరియర్ లో నువ్వు కూడా బిజీ అవ్వు. నీ కెరియర్ లో ఇద్దరం కలిసి కెరియర్ లో బిజీ అయ్యి విల్ హ్యావ్ అ గుడ్. అంటే నాకు అంత ఓపిక లేదు. నేను నిన్ను చూసుకుంటూ ఉంటాను, నువ్వు నీ కెరియర్ చూసుకుంటూ. నిన్న ఎవరు చూసుకోవడానికి ఉండాలి కదా అని అంటే ఏం చేస్తావు? నువ్వు ఎవరికైనా ఇలాంటివన్నీ చెప్తావరా? చెప్పాలనిపించిందే చెప్పలేకపోయా. ఎవరికి? నెక్స్ట్ క్వశ్చన్ అడుగు నన్ను. ఓకే, అమర్కి సుప్రీతకి రూల్స్ ఫాలో అవుతారా లేకపోతే రూల్స్ బ్రేక్ చేయటం ఇష్టమా? ఓకే, రివీల్. ఓకే, రూల్స్ ఫాలో ఎవరు? నువ్వు పాటిస్తావరా రూల్స్? కొన్ని విషయాల్లో పాటిస్తాను, అది చాలా తక్కువ. నేను నమ్మేది ఒకటి ఏంటంటే నా సెల్ఫ్గా నాకు నచ్చింది నేను పాటిస్తా. సెల్ఫ్ రూల్స్ అంతే. అంటే దీనివల్ల ఎవడో హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎవడో ఆనందపడతాడు, ఎవడో సుఖపడతాడు, ఎవడో నవ్వుతాడు, ఎవడో పాజిటివ్ గా మాట్లాడతాడు అన్నాడు నాకు అనవసరం. దీంతో మా ఫైనల్ రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు విన్నర్ ఎవరంటే ఎల్లో షర్ట్. కమ్. సో ఫైనల్ గా మా దావత్ కి రావడం ఎట్లా అనిపించింది సుప్రీత అండ్ అమర్? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ షో. మీతో రావడం ఇంకా ఆనందంగా. థ్యాంక్ యూ. ఓకే అమర్, నీ షోకి నేను గెస్ట్ గా రావడం అనేది నాకు చాలా గ్రేట్ఫుల్ గా ఉంది. ఎందుకంటే మన ఫ్రెండ్ ని మనం ఇంటర్వ్యూ చేసే స్థాయికి నేను వచ్చానని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంతకు మించిన స్థాయికి నేను వెళ్ళాలి, అంతకు మించిన హోస్టింగ్ కి నువ్వు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ముందుగానే కంగ్రాచులేషన్స్. అండ్ మూవీ నిజంగానే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, మా సుప్రీత పెద్ద హీరోయిన్ అయిపోవాలని, మా అమర్ పెద్ద హీరో అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రితు. థ్యాంక్ యూ సో మచ్.